తిరుపతిని అపవిత్రం చేసిన చంద్రబాబు నాయుడుపై చర్యలు తీసుకోవాలి. తిలక్ వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకి ఉపయోగించుకుని భక్తుల మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాస్తవాలు వెలుగు చూసిన దుష్ప్రచారాలు మానని కూటమి నాయకులకు బుద్ధి ప్రసాదించాలని టెక్కలి వెంకటేశ్వరుని గుడిలో పూజలు నిర్వహించిన తిలక్, వైఎస్ఆర్సీపీ నాయకులు. శ్రేయస్సు కోసం ఆ దేవుని ఉండటం వల్లే ఈ ఆంధ్రప్రదేశ్ కి వెలుగొచ్చిందని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో ప్రజలే కాదు ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా కోరుకునే సందర్భం. అలాంటి దేవాలయంలో లడ్డూని ఒక భూతద్దంలో పెట్టి లడ్డూలో కలుషితం చేరింది కొవ్వు, పశువుల తాలగా కొవ్వు, పందుల తాలగా కొవ్వు, రకరకాలైన క్రిమిసంహారక మందులు యాడయ్యి అని చెప్పి ప్రచారం చేశారు. ప్రజల్ని నమ్మించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు. మీ ప్రభుత్వం ద్వారా మీరు కోరితే, అలాగే ఆనాడు టీటీడీ చైర్మన్లుగా వ్యవహరించిన సుబ్బారెడ్డి గారు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్లుగా చేసిన వాళ్ళు బహిరంగంగా వెంకటేశ్వర సాక్షిగా పిల్లలతో సహా వెళ్ళి ప్రమాణం చేసి మరి దీనిపైన నిశ్చితమైన ఎంక్వైరీ జరగాల, సిట్ అధికారులతో ఎంక్వైరీ జరగాల, సుప్రీంకోర్టు న్యాయమూర్తితో ఎంక్వైరీ జరగాల, ఏ సంస్థతో ఎంక్వైరీ చేసినా వాస్తవాలను బహిర్గతం చేయమని కోరడం జరిగింది. దానికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం స్వయంగా కేంద్రంలోనే డీజీపీ స్థాయి అధికారిని నియామకం చేసి స్వయంగా పంపించి సిట్ అనే అధికారులతో 8 మందితో కమిటీ వేసి గడిచిన సంవత్సరంన్నర కాలం నుంచి అన్ని విధాలుగా ఎంక్వైరీ చేసి వాళ్ళు నిన్న ఛార్జ్ షీట్లో స్పష్టంగా నమోదు చేశారు. ఈ రాష్ట్రంలో ఈ ప్రచారం దుర్మార్గమైన ప్రచారం, తప్పుడు ప్రచారం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తప్పుడు ప్రచారం కోసం వెంకటేశ్వర స్వామినే వాడుకున్నారు. ఇది తప్పు అని చెప్పి మరి కోర్టుకు సబ్మిట్ చేసిన ఛార్జ్ షీట్లో నమోదు చేయడం జరిగింది. మరి ఆ విషయాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా, మేధావులు, రాజకీయ పార్టీలు, అన్ని సంఘాలు, ప్రజాప్రతినిధులు మీరు ఈరోజు ఆలోచన చేయండి. చంద్రబాబు అనే వ్యక్తి రాజకీయం కోసం, అధికారం కోసం, పదవుల కోసం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తాడో ఈ ఒక్కటే ఒక ప్రధానమైన కారణం. మేము ఈరోజు కూడా చెప్తున్నాం, రాజకీయం కోసం ఈ అంశాన్ని మేము ఆడుకోవాలని అనుకోవట్లేదు. దేవుని శ్రీ నమో వెంకటేశ్వరుని ఎప్పుడు కూడా రాజకీయం కోసం ఏ రాజకీయ పార్టీ వాడుకోవద్దని చెప్పి ఆ వెంకటేశ్వరుని ఈరోజు కోరుకున్నాం. ఈరోజు వాడిన చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ భగవంతుడు బుద్ధి చెప్పాలని ఆ వెంకటేశ్వరుని వేళ ప్రార్థించుకున్నాం. డెక్కల్ నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లో ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యవర్గ సభ్యులు అందరూ వెళ్ళి ఆమదాల వలస పట్టణంలో శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో కల్తీన ఈ టీడీపీ దుష్ప్రచారంకు నిరసనగా వెంకటేశ్వర స్వామి దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టిన వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్. ఈ సందర్భంగా చింతాడ రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ, వెంకటేశ్వర స్వామిని ఎంత పవిత్రతతో చూస్తామో లడ్డూను కూడా అంతే పవిత్రతతో చూస్తాం. చంద్రబాబుకు తాను తందానంటున్న పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే విధంగా హిందువులను కించపరిచే విధంగా ప్రవర్తించారు. సుప్రీంకోర్టు సాక్షాత్తు చంద్రబాబుకు ఇటువంటి ఆధారం లేకుండా మాట్లాడుతున్నారు అని మొట్టికాయలు వేసినప్పటికీ ఇంకా బుద్ధి రాలేదు. పంది కొవ్వు కానీ జంతు కొవ్వు కానీ లేదని తేలడంతో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ లెంపలు వేసుకోవాలి. దేవదేవుడిని రాజకీయాల కోసం వాడుకోవడం దారుణం. ప్రజల దృష్టిని మరల్చడానికి 100 రోజుల రివ్యూలో నోటికి వచ్చింది చెప్పేశారు. సనాతన ధర్మాన్ని పవన్ కళ్యాణ్ కాపాడతాడా? సనాతన ధర్మాన్ని కాపాడిన వారైతే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మంచి బుద్ధి రావాలని వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని తప్పుడు ప్రచారం చేశారు. అలాగే బీజేపీకి చెందినటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారికి క్లియర్గా మాట్లాడింది, మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు, దయచేసి ఆ మాటలు ఆపండి అని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ
ద్వారా ఒక కమిటీ వేశారు సిట్. ఆ సిట్ కమిటీ వేసి ఆ కమిటీ నివేదిక అనేది మొన్న రావడం జరిగింది. అంటే కమిటీ నివేదిక అంటే ఆ సిట్ ఏర్పాటు చేసినటువంటి కమిటీ మొన్న సుప్రీంకోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. దానిలో క్లియర్గా 600 పేజీల నివేదికలో ఎటువంటి జంతు అవశేషాలు కానీ, పంది కొవ్వు కానీ, లేకపోతే ఫిష్ ఆయిల్ కానీ ఏవీ లేవు అని చెప్పేసి క్లియర్గా ఒక మాట చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, ఆ రోజు అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ఈరోజు అవే మాటలు మళ్ళీ అనగలరా? చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి మళ్ళీ యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని చెప్పేసి అనగలరా? లేదు పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి మళ్ళీ పంది కొవ్వు కానీ, ఫిష్ ఆయిల్ కానీ ఉన్నదని చెప్పేసి అనగలరా? అనలేకపోతే మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి లెంపలు వేసుకొని క్షమాపణ చెప్పండి. ఎందుకనంటే టీటీడీలో జరిగేదంతా ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. అది మీరు ప్రభుత్వంలో ఉన్నా, ఇంకొకరి ప్రభుత్వంలో ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, అది ఒక 3 స్టేజ్లను దాటి ఆ రోజు ఏం జరిగింది? జూలై 2024లో మీరు ఒక 8 ట్యాంకులు హర్ష డైరీ నుండి వస్తే 8 ట్యాంకుల్లో 4 ట్యాంకుల్లోనే ఏంటంటే ఏదో కెమికల్స్ తేడా ఉన్నాయని చెప్పేసి రిపోర్ట్ ఒకటి ఇవ్వడం జరిగింది. మిగతా 4 ట్యాంకులు సేమ్ డైరీ నుండి వచ్చిన 4 ట్యాంకులు లోపలికి వెళ్ళాయి. ఆ 4 ట్యాంకులు రిజెక్ట్ చేశారు. ఈ రిజెక్షన్ అనేది, యాక్సెప్ట్ చేయడం అనేది ప్రతి గవర్నమెంట్లోనూ జరిగేదే. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 18 ట్యాంకులు రిజెక్ట్ చేశారు. మీకు 2014-19 మధ్యలో మీ హయాంలోనూ కూడా 14 ట్యాంకులు రిజెక్ట్ చేశారు. సో ఇది ఒక ప్రాసెస్ ప్రకారం జరిగేది. ఆ జరిగిన దాన్ని దేవుడిని తీసుకొచ్చి, సాక్షాత్తు అది దేవదేవుడిని తీసుకొచ్చి నీ రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారంటే ఆలోచించండి. ఆ రోజు కూడా అనడానికి కారణం ఏంటంటే 100 రోజులు జరిగినటువంటి సమీక్ష. అది అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజులు జరిగిన సమీక్ష. మీరు అప్పటి వరకు ఎటువంటి పథకాలు కూడా ప్రజలకు ఇవ్వలేదు. ప్రజలకు ప్రామిస్ చేసినటువంటి ఏ పథకాలు కానీ, ఏ హామీలు కానీ నెరవేర్చలేదు. దాంతోపాటు విజయవాడ ఆ రోజు బుడమేరు వాగు పొంగిపోయి వరదలతో నిండుండి అక్కడ అట్టర్ ఫ్లాప్ అయిపోయి ఉన్నారు. ప్రజల దృష్టిని మరల్చాలనే ఒక ఆలోచనతో దాదాపు మొత్తం దగ్గర మొత్తం ఏవైతే మీరు హామీలు ఇచ్చారో అవన్నీ ఫెయిల్ అయిపోయి దేవదేవుడి మీదే డైరెక్ట్గా తీసుకొచ్చి రాజకీయాలు చేశారంటే అంతకన్నా నీచం మరొకటి లేదు అని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇంకా సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు. సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నరసన్నపేట నడిబొడ్డున ప్రభుత్వ బోర్డు బంగ్లా స్థలాన్ని కబ్జా చేస్తున్నారని, దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ఫలితం శూన్యమని ఎమ్మెల్యే బొగ్గు రమణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నరసన్నపేట కార్యాలయంలో ఆయన మాట్లాడారు. గారి దృష్టిలో పెట్టడం జరిగింది, ఎండిఓ గారి దృష్టిలో పెట్టడం జరిగింది, ఈఓ పంచాయతీ దృష్టిలో పెట్టడం జరిగింది. ప్రభుత్వ ఆస్తుల్ని పరిరక్షించవలసిన బాధ్యత అధికారులపైన ఉంది. దానిపైన చర్య తీసుకోకపోవడం నాకు కలిపి బాధగా ఉంది. గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో పార్కుని ధ్వంసం చేసి ఆక్రమణ చేయడానికి చూస్తే దాన్ని ప్రజలు అడ్డుకున్నారు. దానిపైన పోలీస్ కేసులు కలిపి పెట్టి ఛార్జ్ షీట్ వేస్తే కోర్టు నుంచి ఆ ఛార్జ్ షీట్ మాయమైపోయింది. తర్వాత దాని మీద అతి లేదు, గతి లేదు. ఒక శాసనసభ్యుడిగా ఎన్నిసార్లు చెప్పినప్పుడు కలిపి అధికారుల్లో స్పందన లేదంటే దాన్ని నేనేమనుకోవడం నాకు తెలియడం లేదు. దీని మీద ఒకరి మీద బాధ్యత కాదు, జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి ఉన్న వరకు అధికారులు అందరి మీద బాధ్యత ఉంది. ఒక శాసనసభ్యుడిగా నేనెంత ఆవేదనను నిన్ను వ్యక్తపరిచినప్పటికీ చలనం లేదంటే నాకు చాలా సిగ్గుగా కలిపి ఉంది. ఎప్పటికైనా గౌరవ కలెక్టర్ గారు, ఎండిఓ గారు, యూఆర్డీ గారు ఏదైతే కోర్టుని తప్పుదో పట్టించి తప్పుడు ఆర్డర్లు తెచ్చారో దాని మీద స్పందించి కౌంటర్ వేయడం, కోర్టులో చర్యలు తీసుకోవడం, ఎవరైతే ఆక్రమణ చేసినారో కారణం అది బోర్డు బంగ్లా, అది మండల పరిషత్తు, జిల్లా పరిషత్ ఆస్తి, వాళ్ళపైన కాకుండా గ్రామ పంచాయతీ పైన ఎంఆర్ఓ మీద కోర్టు ఆర్డర్ తెచ్చి దాంట్లో స్వాధీనం చేసుకోవడానికి తప్పుడు ఆర్డర్లతో రావడం జరిగింది. ఈవేళ కూటమికి సంబంధించిన నాయకులై దోసుకోవడానికి చూస్తున్న మాట
వాస్తవం, పేపర్లో పెట్టింది కలిపి వాస్తవం. నా దగ్గర కలిపి వచ్చారు, ఇది కాదని కలిపి చెప్పాను. నాకు తెలిసిన వెంటనే కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాను. అలాగే మొన్న జరిగిన సంఘటన కలిపి ఎండిఓ గారి దృష్టిలో పెట్టి పోలీస్ కంప్లైంట్ కలిపి ఇవ్వమని నేను చెప్పడం జరిగింది. ఇదంతా ప్రజలు గమనించాలి. నా ఆవేదన కలిపి అధికారులు స్పందించాలి. కోటబొమ్మాలి మండలం లంకందిడ్డిలో మంత్రి అచ్చెన్నాయుడు శనివారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి పథకం ప్రజలకు అందించడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో అర్హత కలిగిన వారందరికీ పెన్షన్లు మంజూరు చేస్తామన్నారు. ప్రతి నెల నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ప్రజా సేవలో మీకోసం అని చెప్పి, ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ప్రతి ఒక్కరు కూడా గ్రామాలకు వెళ్లి ఏదైతే ప్రభుత్వం ప్రతి నెల 64 లక్షల మందికి 2,500 కోట్ల రూపాయలు పింఛన్లు ఇస్తున్నామో అవన్నీ గ్రామానికి వెళ్లి ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పెట్టాం. దీంతో పాటుగా గ్రామంలో ఒక సభ పెట్టి ఇంతవరకు ప్రభుత్వం ఏ కార్యక్రమాలు గ్రామానికి చేసింది, ఇంకా మీ గ్రామాల్లో ఏవైనా సరే సమస్యలుంటే తెలుసుకొని అవి కూడా పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఈరోజు లకంరెడ్డి గ్రామంలో మనందరం కలిసి ఏర్పాటు చేసుకుని ఇక్కడ సమావేశమయ్యాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు, సోదరీమణులు, పాత్రికేయ మిత్రులందరికీ, ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీ అందరి అభిమానంతో, మీ అందరి ప్రేమతో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మా కష్టాలు, మా బాధలు తీరుతాయని, మా సమస్యలు పరిష్కరిస్తారని ఒక అచంచలమైన విశ్వాసంతో మీరందరూ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి దాదాపుగా 20 మాసాలు పూర్తయింది. ఏదైనా ఒక ప్రభుత్వం కొత్తగా ఏర్పడితే సమస్యలుండవు. గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు కొనసాగించడం, ఎలక్షన్లలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం, ఏవైనా కొత్త కార్యక్రమాలుంటే చేసుకుంటూ ముందుకెళ్లడం ఏ ప్రభుత్వానికైనా సరే నిరంతరం జరిగినటువంటి ప్రక్రియ. తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని కూటమి నేతలు విష ప్రచారం చేస్తున్నారని విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షులు కెకే రాజు మండిపడ్డారు. శనివారం మురళీనగర్ వైభవ్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన వైసీపీ నేతలతో కలిసి పూజలు చేశారు. అందరికీ నమస్కారం. గతంలో ఈ రాష్ట్రంలో మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోని అబద్ధాలన్నీ కూడా మోపి అబద్ధాలతో, అసత్యాలతో, తప్పుడు ప్రచారాలతో ప్రజలు ఆశావాదాన్ని అవకాశంగా తీసుకుని ప్రజల్ని మభ్యపెట్టి ఆశ పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కానీ, ప్రజలకు ఇచ్చిన మాట కానీ నిలబెట్టుకోవడం చేత కాక ఒక అసమర్థ ముఖ్యమంత్రిగా ఈరోజు ఈ రాష్ట్రానికి అసమర్థ పాలన అందిస్తూ ప్రజల దగ్గర నుంచి వస్తున్న వ్యతిరేకతని ఏదో రకంగా పట్టించాలని ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన తీవ్రమైన అసత్య ప్రచారాలతో కాలయాపన చేస్తున్న తరుణంలో అందులో భాగంగా వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ కానీ వాళ్ళ అసమర్థ పాలన కప్పిపుచ్చడం కోసం ప్రపంచ దేశాల్లో ఉన్న కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని, నమ్మకాన్ని, భక్తిని దెబ్బ కొట్టే విధంగా సాక్షాత్తు శ్రీ కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా వీళ్ళు రాజకీయానికి వాడుకోవడం జరిగింది. ముఖ్యంగా చాలా దుర్మార్గంగా భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా, భక్తుల విశ్వాసాలు దెబ్బతినే విధంగా వీళ్ళ రాజకీయ స్వలాభం కోసం పవిత్రమైన తిరుమల తిరుపతి ప్రసాదం అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా తిరుపతి లడ్డు అంటే లడ్డు యొక్క ప్రాముఖ్యత కానీ, లడ్డు యొక్క పవిత్రత కానీ, ఆ ప్రసాదం మీద ఉన్న విశ్వాసం కానీ మనందరికీ కూడా తెలిసింది. ఎవరు తిరుపతి వెళ్ళినా సరే లడ్డు ప్రసాదం కోసం. దాన్ని వాళ్ళ లడ్డు ప్రసాదంలో కూడా నెయ్యిలో చాలా దుర్మార్గంగా వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ బీఫ్ ఫ్యాట్ కలిసిందని, బిగ్ ఫ్యాట్ కలిసిందని, ఫిష్ ఆయిల్స్ కలిసినాయని పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసి వాళ్ళు ఒక ఎంక్వైరీని కూడా చేసి దీన్ని ఒక రాజకీయ స్వార్థం కోసం ఏ విధంగా వాడుకున్నారో మనం అందరం కూడా చూసాం. తిరుమలలో లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని 2022లో CFTRI రిపోర్టు వచ్చిందని, దాన్ని వైసీపీ తొక్కిపట్టిందని మంత్రి పయ్యావులు ఆరోపించారు. మేం వచ్చాకే కల్తీ వ్యవహారం బయటపడింది. నెయ్యిలో జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయని NDDB రిపోర్టులో తేలింది. అయినప్పటికీ క్లీన్ చిట్ ఇచ్చినట్లు వైసీపీ ప్రసారం చేసుకుంటుంది అని అన్నారు. 2022లో CFTRI ఇచ్చినటువంటి నివేదికని తొక్కిపెట్టారు. దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు. ఇవాళ ఏ సిట్ అయితే ఉందో ఆ సిట్ నివేదిక దీన్ని స్పష్టంగా తేల్చి చెప్పింది. మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు వీళ్ళు? ఒకవైపు మేము నాణ్యతకి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ని డైల్యూట్ చేశారు, మరోవైపు మీరు సరళీకృతం చేస్తూ ఇందులో కల్తీ జరిగింది అని వస్తే కూడా మీరు చర్యలు తీసుకోలేదు అని అంటే మీకు దేవుడి పట్ల, దేవదేవుడి పట్ల ఏ రకమైనటువంటి నమ్మకం కానీ విశ్వాసం కానీ లేదు. మీరు ఒక కమర్షియల్ ట్రాన్సాక్షన్గా మాత్రమే దీన్ని చూశారు. దానికి తర్వాత వచ్చినటువంటి సంఘటనలు ఏదైతే ఇప్పుడు మనకి చర్చ జరుగుతూ ఉందో, ఈ బోలే బాబా వీళ్ళందరూ సప్లై చేసినటువంటిది 2022లో వైవి సుబ్బారెడ్డి గారికి పిఏగా పనిచేసి అత్యంత సన్నిహితుడైనటువంటి చిన్న అప్పన్న అనేటువంటి వ్యక్తి ఆ బోలే బాబా డైరీని సంప్రదించాడు. మీరు లీటర్కి మాకు 25 రూపాయలు ఇవ్వాలి అని. ఇది నేను చెప్పింది కాదు, సిట్ నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొంది. వాళ్ళు మేము ఇవ్వము అనేటువంటిది మొండికేస్తే ఇతను తన యంత్రాంగంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ ఉపయోగించి వాళ్ళని నిబంధనల్లోకి రారు అని సర్టిఫికేట్ ఇప్పించి వాళ్ళని డిస్క్వాలిఫై చేయించారు. చేయిస్తే వాళ్ళు రకరకాల రూట్లలో దీంట్లోకి చొరబడ్డారు. వేరే కంపెనీలు పెట్టి, ఆ కంపెనీలు పెట్టి, ఆ డీటెయిల్స్ అన్నింటిలోకి నేను పోవడం లేదు. వీళ్ళు దీన్ని ఒక కమర్షియల్ ట్రాన్సాక్షన్ లాగా చూశారు తప్ప దేవదేవుడికి భక్తితోటో, ప్రేమతోటో, అభిమానంతోటో చేయాల్సినటువంటి ఈ ప్రక్రియలో వీళ్ళు ధన సంపాదనకు చూసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఇవాళ సిట్ క్లియర్గా చెప్పింది, దాదాపు 240 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది. ఇందులో 4 కోట్ల రూపాయలు చిన్న అప్పన్న అకౌంట్లోకి వచ్చాయి, అక్కడి నుంచి ఇతర అకౌంట్లకు మళ్లించబడ్డాయి. ఆ ఎవరి అకౌంట్లకు పోయినాయి అనేటువంటిది కూడా బయటికి రావాలి. ప్లస్ క్యాష్ ఇచ్చారు అనేటువంటిది, ఇవన్నీ కూడా వెలుగులోకి రావాలి. ఇది ఒక ఆస్పెక్ట్. ఈ కల్తీ జరిగింది అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత 2024లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వయంగా వెంకటేశ్వర స్వామిని నమ్మినటువంటి వ్యక్తి. వెంకటేశ్వర స్వామిని తప్ప మరే దేవుణ్ణి అంత ప్రగాఢంగా ఆయన ఇష్టపడతాడని నేను అనుకోను, నాకున్నటువంటి అనుభవంతో. ఆ దేవదేవుడే ఆయన్ని కాపాడాడు. ఈ నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ శనివారం ఉదయం కల్తీ నెయ్యి ఘటనపై నిరసన వ్యక్తం చేశారు. కనకదుర్గ మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు
వైఎస్ జగన్మోహన్ గారి యొక్క పిలుపు మేరకు ఆదేశాల మేరకు ఆనాడు ఏదైతే తిరుపతి లడ్డూలో ప్రసాదంలో మరి నెయ్యిలో మరి కొవ్వు జంతు కొవ్వు కలిసి చెప్పి తప్పుడు ఆరోపణలు చేసిన కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఆలయాల్లో పూజలు చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ కార్యక్రమం చేస్తున్నాం. అందులో ముఖ్యంగా ఈ రోజు నర్సీపట్నం నిధుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికే పూజా కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. అది మీ అందరూ తెలుసు, ఆ రోజు కేవలం మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి యొక్క ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు గారే ఒక అసత్య ప్రచారం ఏదైతే మరి ఆ లడ్డూ ప్రసాదం ఉందో తిరుపతి లడ్డూ ప్రసాదం మహాప్రసాదంలో నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని చెప్పి అసత్య ప్రచారం చేసిన సంగతి అందరం చూసాం. అదే సమయంలో అక్కడ ఉన్న టీటీడీ జీవో గారు మరి ఏదైతే నెయ్యి ఉందో నెయ్యిలో కేవలం వెజిటబుల్ మరి ఫ్యాటే ఉందని చెప్పి ఆయన చెప్పారు. కానీ చంద్రబాబు గారు మాట్లాడిన తర్వాత మరి ఏదైతే కూటమి నాయకులకు భయపడి మళ్లీ మాట మార్చి ఈవో గారు మరి నెయ్యిలో కొవ్వు జంతు కొవ్వు కలిసినట్లు ఉందని చెప్పి మరలా మాట మార్చిన సంగతి అందరం కూడా చూసాం. మరి ఏదైనప్పటికీ కూడా ఈ రోజు చూస్తే ఏదైతే ఆ రోజు చంద్రబాబు గారు అసత్య ఆరోపణలు చేశారో ఈ రోజు తేలింది. ఈ రోజు సిబిఐ వారు ఒకటే నివేదిక ఇవ్వడం జరిగింది. ఏంటంటే అందులో కలిసి జంతు కొవ్వు లేదని ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సిబిఐ వారు చేసిన ఫైనల్ ఛార్జ్ షీట్ లో ఈ విషయాలన్నీ కూడా బయటికి రావడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే ఆ రోజు ఏదైతే అసత్య ప్రచారం చేశారో చంద్రబాబు గారు ఈ రోజు అదంతా తప్పుడు ప్రచారం అని చెప్పి ఈ రోజు రాష్ట్ర కూడా ప్రపంచవ్యాప్తంగా తెలియడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజు ఆనాడు ఏదైతే చంద్రబాబు గారు అసత్య ప్రచారం చేశారో దానివల్ల ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఆ రోజు చేయడం జరిగింది. ఏ విధంగా అదే కాకుండా అయోధ్యకు సంబంధించిన 1,00,000 మరి ఏదైతే లడ్డూలు పంపించారో అందులో కూడా మరి నెయ్యిలో కొవ్వు కలిసిందని చెప్పి అసత్య ప్రచారం చేసి మరి భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి కూటమి నేతలందరికీ కూడా మంచి బుద్ధి ప్రసాదించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం పూజ కార్యక్రమం చేశాం. ఒకటే తెలుసుకోవాలి, చంద్రబాబు గారు మీరు ఏదైతే అసత్య ప్రచారం చేశారో ఈ రోజు సిబిఐ నివేదిక వచ్చిన తర్వాత మీరు తప్పుడు మనిషిగా తప్పుడు కార్యక్రమాలు చేసినట్టుగా అసత్య ప్రచారం చేసినట్టుగా ఈ రోజు ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా గుర్తించారు. ఇప్పటికైనా సరే ఇలాంటి అసత్య ప్రచారాలు కానీ తప్పుడు కార్యక్రమాలు మానుకొని పాయకరావుపేటలో నూతనంగా మెయిన్ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదని అన్నారు. విఎంఆర్డీఏ చైర్మన్ గురించి అనిత మాట్లాడడం జరిగింది. వచ్చినట్టుగా అనిపించింది. ఎందుకంటే లాస్ట్ 5 సంవత్సరాలు నేను 2014 ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి ఈ రోడ్డు గురించి మీరందరూ చేస్తున్న పోరాటం కానీ మీరందరూ సహకరించిన తీరు కానీ వచ్చిన హడిల్స్ కానీ ఇవన్నీ దాటుకొని ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి పాయకరావుపేట నియోజకవర్గ చరిత్రలో నిలిచిపోయేటట్టుగా ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడానికి మీ అందరూ కూడా చేయి కలిపి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించినందుకు ప్రత్యేకంగా పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా పాయకరావుపేట టౌన్ పట్టణ ప్రజలందరికీ కూడా శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నానమ్మా. ఎందుకంటే ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం చేసేటప్పుడు చాలా హడిల్స్ వస్తాయి, చాలా ఆటంకాలు వస్తాయి. ఆ ఆటంకాలన్నింటినీ కూడా అధిగమించుకున్నాం. నిజంగా నాకన్నా వయసులో చిన్నోడైన ప్రణవ్ గోపాల్కి నేను చేతులెత్తి నమస్కారం పెట్టాలి. ఎందుకంటే కొంతమందికి మనం పదవికైనా గౌరవం ఇవ్వాలి, వయసుకైనా గౌరవం ఇవ్వాలి. నా వయసులో చిన్నవాడు కాబట్టి నేను వయసుకి గౌరవం ఇవ్వట్లేదు, కానీ పదవిలోని కూడా ఒక మంచి పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి పదవికి గౌరవం ఇవ్వాలి. ఆ గౌరవానికి తగ్గట్టే పాయకరావుపేట నియోజకవర్గ ప్రజల తరపున ప్రణవ్ గోపాల్కి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే తను చాలా కష్టపడి ఈ రోజు ఒక రాజకీయంగా ఒక పొజిషన్ లో ఇంత చిన్న వయసులో అంత పెద్ద పొజిషన్ లోకి రావాలంటే చాలా కష్టపడాలి. అటువంటి కష్టం పడి సుమారుగా గౌరవ నారా లోకేష్ గారు వెనకాతల యువగలం పాదయాత్రలో ఎన్ని రోజులు సార్ నడిచారు అన్ని రోజులు కూడా తను కూడా నడిచాడు. అదే కాకుండా అంతకు ముందు కూడా ఎక్కడైనా ఒక చిన్న యాజిటేషన్ జరిగితే ఫస్ట్ మాకు వచ్చిన న్యూస్ ఏంటంటే ప్రణవ్ గోపాల్ అరెస్ట్ అని వచ్చేదన్నమాట. ఫస్ట్ స్క్రోలింగ్ కూడా మాకు అంటే ఎక్కడ కూడా స్టూడెంట్ వింగ్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా చేసిన తర్వాత ఎక్కడ చిన్న అన్యాయం జరిగినా స్టూడెంట్స్ కి కానీ పార్టీకి సంబంధించి కానీ అక్కడ నేను ఉన్నాను అని చెప్పి వెళ్ళటమే కాకుండా వాళ్ళకు భరోసాగా నించునేవాడు. మేమెక్కడైనా పోరాటం చేస్తే నేను వస్తానని చెప్పి తన టీంతో పాటు వచ్చి నుంచునేవాడు. అలా కష్టపడి ఈ రోజు ఒక మంచి పొజిషన్ లోకి రావటమే కాకుండా ఒక మంచి పొజిషన్ లోకి రావటం ఒక ఎత్తు అయితే దాన్ని నిలబెట్టుకోవడం చాలా పెద్ద పని.
దాన్ని నిలబెట్టుకోవడంలో కూడా ఈ రోజు అబ్బాయి సస్టైన్ అయ్యి పెద్దలందరూ అంటే వైజాగ్ లో సీనియర్ మోస్ట్ ఎంతమంది ఉంటారో ఒకసారి మీరు ఆలోచించండి. 3 జిల్లాలకి సంబంధించిన విఎంఆర్డీఏ, అలాంటి 3 జిల్లాలకి సంబంధించిన విఎంఆర్డీఏలో సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంతమంది ఉంటారు? వాళ్ళందరినీ కూడా ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళందరితో కోఆర్డినేషన్ తో ముందుకెళ్తూ ఈరోజు ఒక మంచి పేరుతో ముందుకు నడుస్తున్న మన ప్రణవ్ గోపాల్కి మళ్ళీ ఒకసారి నేను మనస్ఫూర్తిగా మైక్రోపేట నియోజకవర్గం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మనందరికి కూడా విఎంఆర్డీఏ వీసీ గారు తేజ్ భరత్ గారు IAS